నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు, బ్రహ్మశ్రీ జ్యోతిష్యులు. ఈరోజు ఆయనతో మాట్లాడి మనకి తెలియని మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు గారు. పద్మావతి. ఇంకోటి గురువు గారు, ఈ మధ్య కాలంలో ఎక్కువగా గురు చరిత్ర చదవడానికి ఎక్కువ మంది ముందుకు వస్తున్నారు, ఉత్సాహం కూడా చూపిస్తున్నారు. మరి గురు చరిత్ర అనేది ఏ విధంగా చదవాలి, ఏ విధంగా పారాయణం చేయాలి, అసలు అది ఎలా చదవాలి అనే ఒక బేసిక్ అనే నాలెడ్జ్ లేకుండా ప్రతి ఒక్కరు బుక్ కొనుక్కొని చదువుకుంటూ ఉంటాం. అసలు సరైన పద్ధతిలో చదవకపోతే మనం ఎంత పెద్ద మంచి గ్రంథాన్ని చదివినా కూడా మన ఒంటికి పట్టాలి, మన బ్రెయిన్ కి అబ్జర్వ్ చేసుకోవాలి అంటే దాన్ని సరైన పద్ధతిలోనే చదవాలి, సరైన ఫ్రీక్వెన్సీలోనే తీసుకోవాలి. మరి అలాంటప్పుడు గురు చరిత్ర ఎలా చదవాలి, మనం ఎలా చదివితే అంత మహాస్థాయికి వెళ్ళగలమంటారు? ఈ సృష్టిలో గురువు అనేటటువంటి పదం మహోత్కృష్టమైనటువంటిది. మొట్టమొదట గురువు ప్రతి వాడికి తల్లి, తర్వాత గురువు తండ్రి, ఆ తర్వాత మన మాస్టర్లే మనకి గురువులు, మన స్కూలే మన తల్లి, స్కూలే గురువు. ఈ గురు చరిత్ర పారాయణ చేసేటప్పుడు తెల్ల బట్టలు వేసుకోవాలా, ఉతికిన బట్టలు వేసుకోవాలా, స్టూలు వేసుకోవాలా, ఈ పులి చర్మం వేసుకోవాలా, జింక చర్మం, ఇలాంటి నియమాలు ఉండవు. ఈ చెప్పేవాళ్ళు అసలు ఫస్ట్ వీళ్ళు ఏం చేయాలంటే, ఫస్ట్ వాళ్ళ స్కూల్ వదిలేసిన తర్వాత ఇంత భవిష్యత్తునిచ్చింది, చదువునిచ్చింది మనకి. ఒక్కసారైనా వీడు మళ్ళీ స్కూల్ వదిలేసిన తర్వాత స్కూల్ మొహం చూశాడా? ఒక సిఈఓలుగా, ఒక డాక్టర్లుగా విదేశాల్లో లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు వీళ్ళు. ఒక్కళ్ళైనా స్కూల్కు డొనేషన్ ఇస్తారా? ఇవ్వరు. కష్టపడి నిక్కర కూడా వేసుకోవడం కూడా రానటువంటి మనము స్కూల్లో నర్సరీలో జాయిన్ అప్పుడు మనల్ని సిఈఓలుగా, మంచి ప్రొఫెసర్లుగా, డాక్టర్లుగా తీర్చిదిద్దినటువంటి టీచర్లకి ఒక యాపిల్ పండు పట్టుకెళ్ళిస్తామా, ఒక జత బట్టలు పట్టుకెళ్ళిస్తామా? వినం, వెళ్ళం. మరి ఇంకా గురు చరిత్ర గురించి లెక్చర్లు ఇస్తే ఎట్లా? గురుతత్వము అంటేనే ఏంటి? రెస్పెక్ట్ ఇవ్వాలి. గురువు అంటే ఏంటంటే గురువు యొక్క డెఫినేషన్ ఏంటి? అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానం ఎంత ప్రబలంగా ఉంటుందండి. అజ్ఞానం అంటే ఏదోనండి తెలియక చేశాడండి, అదంతా ఈజీ కాదు. అజ్ఞానం ఎంత బలంగా ఉంటుందంటే మామూలు మనం ప్రవచనాలతో మనం అందరం చెప్తూ ఉంటాం కదా, వీళ్ళంతా ఏం ఫీల్ అయిపోతూ ఉంటారంటే, నేను ప్రవచనాలు చెప్పేశాను, వాళ్ళు మారిపోయారు, సమాజంలో సగం మార్చేసాం అనుకుంటాం. ఒకడు కూడా మారడు. స్వామి వివేకానంద తను చెప్తాడు, మహావిజ్ఞాన ఖని పరమేశ్వరుడి అవతారమైనటువంటి స్వామి వివేకానందుడు ఒక్కడిని మార్చినా చాలు అంటాడు. అందువలన ఒకడు కూడా మారడని ఆయనకు తెలుసు. కాబట్టి దీనికి ఆ శక్తి ఎవరికి ఉంటుంది అంటే జగద్గురువులకే ఉంటుంది. ఆ జగద్గురువులు ఎవర్రా అంటే ఆదిశంకరుడు, సాక్షాత్ శివుడు భూమి మీదకి ఆదిశంకరుడిగా వచ్చాడు. సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి జగద్గురువుగా మనకి శ్రీకృష్ణుడిగా వచ్చి మనకు అందించాడు. మనం అడగలేదు, వాళ్ళే ఇస్తారు జ్ఞానం. దక్షిణామూర్తి గురుదేవుడు దత్తాత్రేయులు వారు వచ్చారు, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం. అంటే ఫస్ట్ గురుతత్వం తెలుసుకోవాలా. గురువు అజ్ఞానం తీయడం అంత ఈజీ కాదు, వీళ్ళ మాత్రమే తీయగలరు. మనకి కష్టాలు వచ్చినప్పుడే కదా నొప్పి తెలుస్తుంది. ఇప్పుడు చిన్నపిల్లోడిని అరే అగ్గిలో ముట్టుకోకు అంటే వాడు పదే పదే ట్రై చేస్తూనే ఉంటాడు. ఒకసారి చేయి పెట్టిచ్చేస్తే కాలిపోతే ఇంకో రెండోసారి వెళ్ళాడు. అలా ప్రతిదీ ప్రాక్టికల్ గా కష్టాలు వచ్చినప్పుడే మనం తాత్కాలికంగా గురువు దగ్గరికి, దేవుడి దగ్గరికి వెళ్తాం. గురువునే బ్లాక్మెయిల్ చేస్తాం. ఏమండి నేను 3 సార్లు వెళ్ళానండి దత్తాత్రేయుడి గుడికి గాణగాపురం, నాకు అవ్వలేదు, నేను మానేసాను, అయిపోయింది, ఇంకా 5 టైమ్స్ వెళ్ళాను, అయిపోయింది. ఏది మనం ఆయన్ని బ్లెస్ చేయడానికి వెళ్ళినట్టు ఉంది. గురువు అంటే అలా కాదమ్మా. గురువు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తత్వం. గురుదేవులైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారు గాణగాపురంలో కాశీ కుండ అని ఉంటుంది ఇప్పుడు కూడా. అక్కడ ఆ నదిలో భీమామర్జా నది సంగమంలో స్నానం వదిలేయి, ఈ కుండులో, కాశీ కుండులో స్నానం చేశారని అక్కడ దేవస్థానం వాళ్ళు బోర్డు పెడతారు. అయ్యా మీ కాళ్ళు ఆ నీళ్ళకి తాకనివ్వకండి, స్త్రీలు, ఆయన బ్రహ్మచారి కాబట్టి స్త్రీలు వెళ్ళి అందులో ముట్టుకోకండి, అందులో బకెట్ నీళ్ళు తీసి స్త్రీలకు బయట అందించండి, వాళ్ళు స్నానం చేస్తారు. అంత స్ట్రిక్ట్ గా నియమాలు ఉన్నాయి. అటువంటప్పుడు గురుదేవులు ఆ ఊర్లో తిరిగారంటే వీళ్ళు చెప్పులు వేసుకెళ్ళిపోతున్నారు. తర్వాత గురువుని దర్శించేటప్పుడు వాడు పిఎం అయినా సీఎం అయినా ఎవడైనా గురువు దగ్గర దర్శనం వచ్చేటప్పుడు నువ్వు అబ్జర్వ్ చేయి, నడుచుకుంటూ వెళ్తారు. వెహికల్ ఎక్కడో పెట్టేసి నేల మీద కూర్చుంటారు. ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు మా గురువు గారు అయినటువంటి ఆనందమయ్య మాతాజీ వీడియోలు యూట్యూబ్ లో ఉంటాయి, కింద కూర్చుంటుంది ఆమె భోజనం చేసి, ఇలా నుంచునే, గురువు అక్కడ కూర్చొని ఉంటే నుంచునే ఉంటుంది. ఎక్కడుంది ఇప్పుడు అది? కాబట్టి ఈ విధమైనటువంటి వినయం గురుతత్వానికి ఉంటుంది. గురువు కేవలము అజ్ఞానం తొలగించడము, జ్ఞానం ఇవ్వడమే కాదు, నీకు జరగబోయేటటువంటి ఆపదల్ని నీకు తెలియకుండా తొలగిస్తాడు. ఉదాహరణకి జగద్గురు అయినటువంటి కృష్ణుడు అర్జునుడికి గురువు కాబట్టి
అర్జునుడికి నా శక్తి అస్త్రాన్ని వేస్తాడు అని ముందే తెలుసు కాబట్టి కృష్ణుడికి ఘటోత్కచుడి మీద వేయించేసి అర్జునుడిని రక్షించాడు. కర్ణుడి మీద బాణం వేయబోతూ నాగాస్త్రాన్ని సంధిస్తుంటే అర్జునుడికి చెప్పకుండా రథాన్ని 2 అడుగుల కిందకు తొక్కేస్తాడు. అది ఎలా వెళ్లాల్సింది పైనుంచి వెళ్ళిపోతుంది. గురువు యొక్క రోల్ తెలుసుకోవాలి ఫస్ట్. గురు చరిత్ర పారాయణ చేసేవాళ్ళంతా గురువు మన ఆపదల్ని కూడా తొలగిస్తాడు. మరి అటువంటప్పుడు ఆ గాణగాపురం వెహికల్స్ లో ఆనందంగా వీళ్ళు ఏం చేస్తారంటే గురువు గారు గుడి ముందు వరకు కారు వేసుకొస్తారనమాట. వీళ్ళు స్కూల్ గేట్లకు ముందు ఎలాగైతే ఇప్పుడు పిల్లల్ని కారులో తీసుకొస్తున్నారో జస్ట్ 8:20 స్కూల్ స్టార్ట్ అంటే 8:20కే తెస్తారు వీళ్ళు. ముందు తీస్తే వాడు డిస్కషన్ చేసుకుంటాడు ఫ్రెండ్స్తో, స్కూల్ గాలి తగులుతుంది, టీచర్స్తో ఉంటాడు అనే స్పృహ లేదు వీళ్ళకి. ఆ విధంగా గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం రావాలంటే ఈ నియమాలు పాటించాలి. ఎక్కడో బస్ స్టాప్ వరకు పెట్టేసేయాలి కార్లు, అక్కడి నుంచి కాలినడకన వెళ్ళాలా గురువు గారికి గణగాపురం, చెప్పులు లేకుండా వెళ్ళాలా. ఇలా చేస్తే ఫస్ట్ ఫండమెంటల్ టెస్ట్ పాస్ అయినట్టు. నెక్స్ట్ గురు చరిత్ర అనేటటువంటిది గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారు చేసిన లీలలు. ఏదో క్యాజువల్ గా నవల్లాగా చదివితే అది రిజల్ట్ రాదు. అందులో చదివినటువంటి ప్రతి సంఘటన వాస్తవంగా గురుదేవులు అక్కడ చేశారు. మనం ప్రూఫ్స్ ఉన్నాయి. అక్కడే అన్ని గణగాపురంలో అందులో రాసిన 52 చాప్టర్స్ ఉంటాయి. ఇంకా అనేకమైనటువంటి లీలలు ఉన్నాయి. అవన్నీ ఎగ్జాక్ట్ గా జరిగినాయి. అది చదువుతున్నప్పుడు పిక్చరైజేషన్ చేసుకోవాలా. గురుదేవులు బర్రెని పాలిచ్చేలా చేశాడు, అక్కడ కనబడాలా నీకు, గురుదేవుడు కనబడాలా, పిక్చరైజేషన్ రావాలా. అలా కాకుండా వీళ్ళు ఎలా చదువుతున్నారంటే మామూలుగా చదువుతూ ఫోన్ వస్తే లోపల సెల్ ఫోన్లో మాట్లాడుకోవడం, ఎకెక్కలు పక్కపక్కలతో చదవడం కొంతమంది చేస్తుంటారు, అందరూ చేయరు. ఇలాంటివి చేస్తే ఏం ఉండదు. నువ్వు గురువారమే మొదలెట్టాలా, పౌర్ణమి రోజునే మొదలెట్టాలా, ఇలాంటివి మాత్రం చెప్పమంటే చెప్తున్నారు. ఈ చెప్పేవాళ్ళు ఎవరు ఈ రూల్స్ ఫాలో అవ్వరు. కాబట్టి మనం స్కూల్కి ఏ విధంగా అయితే డ్రెస్ వేసుకొని వెళ్తామో, ఫార్మాలిటీ, యూనిఫార్మ్, షూ ఇలాగ వేసుకొని స్కూల్ రమ్మంటుందో, గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి స్కూల్లో గురుచరిత్ర పారాయణకి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటంటే చక్కగా ఫ్రీ, మనము కష్టాలు బాగా ఇదైనప్పుడు, ఆ అప్పుల బాధల్లో ఉన్నప్పుడు గురుదేవులైనటువంటి నరసింహ సరస్వతి స్వామి వారి మీద పరిపూర్ణమైన భక్తితో, అన్షేకబుల్ ఫెయిత్తో, నమ్మకం చలించకూడదు. తర్వాత అన్కండిషన్, ఆయన నువ్వు ఇచ్చేస్తే నేను ఇచ్చేస్తే నువ్వు నాకు అది ఇవ్వాలి అని కండిషన్స్ పెట్టకూడదు. అన్కండిషనల్ సరెండరెన్స్, టోటల్ సరెండరెన్స్. సగం సగం నువ్వు చేయకపోతే నేను పక్క దేవుడి గుడికి వెళ్ళిపోతాను, కృష్ణుడి పార్టీలో చేరిపోతానంటే కుదరదు. రెండు ఒకటే, టోటల్ సరెండర్ అవ్వాలి. ఇవి ప్రధాన లక్షణాలు. ఇక మామూలు మిగతావన్నీ ఫార్మాలిటీస్. ఒక గురువారం నాడు మీరు స్టార్ట్ చేసుకుంటానంటారు, ఎందుకంటే గురువారం నాడు దత్తాత్రేయ స్వామివారికి ఇష్టమైన రోజున. అలాంటి నియమాలు ఏమీ లేవు. ఏ రోజైనా మనం స్టార్ట్ చేసుకోవచ్చు భగవంతుడికి. ఆల్ పర్వేడింగ్ గాడ్. గురువారం నుంచి గురువారం వరకు మాత్రమే అయిపోవాలి అలా పెడుతున్నారా? ఏమి కాదు. 52 అధ్యాయాలు చదవగలిగే కెపాసిటీ ఒక రోజులో చదివేవాళ్ళు ఒక రోజులో చదివేస్తారు పారాయణ. 3 రోజులు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే పర్వాలేదు. 7 రోజులు. ఇకిరాల భరద్వాజ్ మాస్టర్ గారు వాళ్ళంతా కూడా ఇప్పుడు నండూరు శ్రీనివాస్ గారు, ఈకే గారు, ఇకిరాల భరద్వాజ్ మాస్టర్ గారు, వాళ్ళ తమ్ముడు ఇకిరాల వేదవ్యాసు, నా